ఓం సాయిరామ్ అండి. వచ్చేసాము షిరిడీకి. రూమ్లోకి వచ్చాము. రాగానే ఒక ఆవిడ వచ్చేసి ఎదురుగుండా ఉంటారు ఇక్కడనే. అంటే ఆవిడ 15 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నారు. 15 ఇయర్స్ నుంచి కూడా బాబా దగ్గరే షిరిడీలోనే ఉంటూ రోజు బాబా సేవ చేసుకుంటూ ఉంటారు. ఆవిడ కనిపించారు. బాబా దగ్గరికి వెళ్ళొచ్చారంట మార్నింగే. అయితే అక్కడ వాళ్ళకి ఇచ్చిన బాబాకి రోజు పెట్టే గంధం ఇచ్చారట. అది తీసుకొచ్చి మాకు ఇచ్చారండి. మేము అలాగే ధూళి దర్శనానికి వెళ్ళాము అక్కడి నుంచి. రూమ్ కూడా నీట్‌గా ఉంటుంది. బానే ఉంటుందండి. 600 పే చేయాలి కాకపోతే పర్ డే. అంటే 10 డేస్ ఉంటే. లేకపోతే 800. బానే ఉందండి. సాయి సూరజ్ ప్యాలెస్ అని. నేను బయట మీకు వీడియో క్లిప్ పెడతాను నేను. ఇదైతే ఇక్కడి నుంచి ద్వా బాబా దగ్గరికి దర్శనానికి వెళ్ళాము. అది బావుంది. ద్వారకామాయికెళ్ళాము. చావడి చూసుకున్నాము. అన్నీ అయిపోయినాయండి. ఇప్పుడు నేను వాపసు వచ్చేసేటప్పుడు కూడా బాబాగారి ఆశీర్వాదం దొరికింది. అక్కడ బాబాగారికి నిన్న చేసిన పూజ మన యువతల ఉంటుంది కదా! గట్టు దగ్గర బాబాగారి ముఖ దర్శనం దగ్గర అక్కడ మన వ్రతాలు చేస్తారు. ఆ పూలు తీసి ఒక ఆవిడ పిలిచి మరీ ఇచ్చిందండి. చాలా సంతోషం అనిపించింది. దర్శనం దొరికింది. మంచిగా ఆశీర్వాదం ఇచ్చారు బాబా. చాలా బాగా దర్శనం అయిందండి ఫస్ట్ డే అయితే. రేపు ఎలా జరిగిందనేది నేను వ్యూ పెడతానండి. జై సాయిరామ్ అండి. బాబా ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని కోరుకుంటున్నాను. అందరినీ బాబా ఆశీర్వదిస్తారండి. ఈ వీడియోలో నచ్చితే లైక్ చేయండి. బాబా ఆశీస్సులతో. జై సాయిరామ్ అండి. జై సాయిరామ్.